టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండవని స్పష్టం చేసిన సీఎం. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సాయం అందించి ఆదుకోవాలని ప్రధానికి విన్నపం. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం. డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరగనున్న పోటీలు. ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. సర్కారు స్కూళ్లను ప్రైవేటీకరణ దీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చర్యలు. సినీ ప్రముఖులతో కొనసాగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకు ఇకపై అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామన్నారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతిస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. బౌన్సర్ల విషయంలో కూడా ఇకపై కఠినంగా ఉంటామని చెప్పారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. తెలంగాణలో షూటింగ్స్ కు మరికొన్ని రాయితీలు ఇవ్వాలన్న విన్నపంపై కమిటీ వేస్తామని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలని సూచించారు. సినిమా రిలీజ్, ఈవెంట్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని రామాలయం టెంపుల్ వద్ద ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గాం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించడం జరిగిందని అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ టాస్ వేసి పోటీలు ప్రారంభించి తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ శారీరకంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా ఉండాలంటే మన శరీరానికి వ్యాయామం చాలా అవసరమని, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్, వైస్ చైర్మన్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ప్రణీత గౌడ్, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్, పిటి వెంకట్రావు, నాయకులు మాడా నారాయణరెడ్డి, కోలా సంతోష్ గౌడ్, యువకులు పాల్గొన్నారు. టోర్నమెంట్స్ ఆటల పోటీలు ఇనాగ్రేషన్ కు నన్ను పిలిచినందుకు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఇన్స్పిరేషన్ తో ఉండాలి. ఈసారి జస్ట్ 1-2 పాయింట్లతోని
విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోటీతత్వంతో ఆడాలి. ఈ ఆట ఆడే వరకే ఇది, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండాలి. అరే మొన్న ఇట్లా చేసిండ్రు ఇది అని ఇట్లా పెట్టుకోకూడదు. దాంతోనే ఆ పోటీతత్వం ఉండాలి తప్ప మనసులో పర్సనల్గా ఏమి పెట్టుకోకూడదు. మన దేశం నుంచి, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ, మన రాష్ట్రం నుంచి కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా, క్రికెట్లో కానీ, హాకీలో కానీ, మిగతా అథ్లెటిక్స్లో కానీ, ఈ షటిల్, బ్యాడ్మింటన్ అలాంటి వాటిల్లో కూడా చాలా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి మంచి. నగరం బురుజుపేటలో వెంచేసి ఉన్న కనుక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు చివరి దశకు చేరుకున్న ఉత్సవాల్లో ఆఖరి గురువారం రోజున అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. ఆలయంలో లక్ష్మీ హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరి నిల్చుని అమ్మను దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువలా తరలి రావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిశాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఈ గురువారానికి ఎప్పుడూ చేసిన ఏర్పాట్లు, ఈ వర్షాన్ని, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుని వేరే ఇంకా ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మహాన్నదానం ఉంది. మహాన్నదానానికి కిందట 16,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం 20,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు వచ్చే భక్తులు వర్షానికి ఇబ్బంది పడకుండా ఉండేట్టు పెండాల్స్ అవి ఏర్పాట్లు చేస్తున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. శానిటేషను, ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డరు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. మహాన్నదానం, ఇక్కడ కలశ పూజ, సహస్రఘటాభిషేకం, ఇవన్నీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చూసి తరించేటట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకుని తరించాలని కోరుతున్నాం. తగ్గారండి. 3వ వారం చాలా ఎక్కువ మంది అన్నట్టే ఎక్స్పెక్ట్ చేసాం. అనుకోకుండా 2వ వారం చాలా పెరిగారు. 2వ వారం పెరిగిన దాని మీద 3వ వారం ఇంకా పెరగచ్చు అన్న దాంట్లో మేము ఏర్పాట్లు చేసాము. కానీ కొంచెం ఈ వర్షం అనేది భక్తుల రాకని కొంచెం నియంత్రించింది. తగ్గారు. గురువారమే కాదు, శుక్రవారం, శనివారం కూడా కొంచెం భక్తులు తగ్గారు. ఆ మేర వర్షం ఉండకపోతే 4వ వారం రావచ్చని మేము ఆశిస్తాం. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే నగర పరిధిలో ప్రధానంగా సెయింట్ ఆంథోనీ చర్చితో పాటు జ్ఞానాపురం, సీతమ్మధార, 1 టౌన్, సిరిపురం, ఎన్ఏడి తదితర ప్రాంతాల్లో గల చర్చిల్లో రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బుధవారం ఉదయం నుంచి చర్చిల్లో మత పెద్దలు బైబిల్లోని వ్యాఖ్యలు చదివి వినిపించడంతో పాటు క్రీస్తు బోధనలు వివరించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామని విశాఖలో క్రైస్తవ సోదరులు అంటున్నారు. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఎంతో ఆరోగ్యంగా ఉండే ప్రపంచం ఉండాలని జీసస్ ని వేడుకున్నామన్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. రాత్రంతా జీసస్ పాటలతో ఎంతో ఆనందంగా గడిపామన్నారు. మా తమ్ముడు ఉన్నాడు.
కుటుంబాల నుంచి వచ్చాము. మరి ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి పరిచి ఆయన రక్తంలో కడుక్కునే కుటుంబాల నెమ్మది సమాధానం దేవుడు ఇచ్చారు. మరి క్రిస్మస్ వేడుక అనేది ఏంటంటే లోక సర్వము అందరూ సంతోషించే రోజు ఈ రోజు. మరి ఎంతో చాలా ఫెస్టివల్ ఇది. కానీ మరి పండగ అంటే దేవుని ఇచ్చిన కృప వల్లే పండగ, నిత్యము సంతోషమే. ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మరి భూమి మీద ఇంకా ఆయన సమయం ఇస్తున్నారంటే ఇంకా అనేక మంది రక్షింపబడాలని, ఆయన వాక్యం వింటున్నారే కానీ విడిచిపెడుతున్నారు. అది దేవుడు త్వరలోనే వస్తానని ఆయన ప్రజల కొరకు ఆయన మరి ఇంకా సమయం ఇస్తున్నారు. చాలా బాగా జరిగాయి. నైట్ ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బాగుండాలి. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగుండాలి. ఎలాంటి హుదూద్ తుఫాన్ లాంటివి ఇంకా ఎప్పుడు రాకూడదని బాగా అనుకుంటున్నాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ నెహేమియా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్ ను కలిసిన వారిలో క్రిస్టియన్ జేఏసీ నాయకులు సొలోమన్ రాజు, న్యూ లైఫ్ చర్చ్ బిషప్ నెమోహియా, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లూయిస్ పాల్గొన్నారు. రోజు రాజమహేంద్రవరం హోటల్ మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నందు ప్రభుత్వ హైటీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమని, మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం, మానవాళని సత్యం పదం వైపు నడిచేలా క్రీస్తు మార్గనిర్దేశం, క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఆచరణీయం. తెలంగాణ క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందనే మాట మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మంగళవారం స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పరిణయ కళ్యాణ మండపంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1,67,00,000 విలువ గల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు సంయుక్తంగా పంపిణీ చేశారు. మంత్రివర్యులు ప్రభుత్వ ఇరువురు ట్రాక్టర్లను నడిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెత్తతో సంపద సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ఖతీబ్ కౌసార్ బానో, జిల్లా పంచాయతీ శాఖ అధికారి బి అరుణశ్రీ, వివిధ శాఖ అధికారులు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వలవల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఐషర్ కంపెనీ డీలర్ కూచిపూడి వినోద్, వివిధ గ్రామాల సర్పంచులు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి ఎట్టకేలకు 4 నెలల తర్వాత కాకినాడ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సామర్లకోట మండల ఈవో పిఆర్ఆర్డి భైరవమూర్తి వనసపాడు 233 సర్వే నంబర్ గల బండిబాట రోడ్డు మార్గం ప్రభుత్వ భూ కబ్జా, అక్రమ కట్టడాల నిధుల దుర్వినియోగంపై వచ్చి వైఎస్ఆర్ పార్టీ అచ్చంపేట
పనసపాడు సర్పంచ్ల మహాకూటమి పార్టీ ఎమ్మెల్యే అందడందలతో పంచాయతీ ఎంబుక్ నిధులు గోల్మాల్ దుర్వినియోగం, అవినీతి అక్రమ భూ కబ్జా చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్లకు సన్మానాలు లేకుండా గాడేరు కాలువగట్టుపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్లకు శ్మశానాలు లేకుండా గాడేరు కాలువగట్టుపై సమాధి చేసుకుంటున్నారని ప్రజా సమస్యల పరిష్కారం కలెక్టర్కి ఫిర్యాదు చేయగా ఈవోపీఆర్డీ వివరాలు అడిగి ఎంక్వైరీ జరిపారు. ఇక మాకు న్యాయం చేస్తామని అనుకోవట్లేదని పొంతనలేని సమాధానం చెప్తున్నారని, గతంలో కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే ఇదే సమస్యపై ఈవోపీఆర్డీకి అప్పచెప్పాలని, మాకు ఈ రోజుకి న్యాయం జరగలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో బండి బాట రహదారిని క్లోజ్ చేసి నిధులు అచ్చంపేటకి 336,000 రూపాయల సాధారణ అకౌంట్లు వదిలేసి పనసపాడు పంచాయతీకి తిరిగి నిధులు వేయడం ఇంకా గోప్యం కొనసాగుతుందన్నారు. కబ్జా చేసిన కట్టడాలు, రోడ్డుని, ప్రభుత్వ స్థలాలని కాపాడడంలో కలెక్టర్, ఎస్పీ, జిల్లాధికారులు అక్రమ కట్టడాలు తొలగించడంతో ఈ రోజుకి నిర్లక్ష్యం వహిస్తున్నారని రాయుడు మోజేష్ బాబు తెలిపారు. కలెక్టర్ వచ్చి అక్రమ కట్టడాలు తొలగించి పంచాయతీ నుంచి కాంట్రాక్ట్ బిల్లులు నిలుపుదల చేసి రోడ్డు మార్గం ఏర్పాటు చేసి నిధులు అచ్చంపేటకి మళ్లించిన ఆర్డీఓ, డిపిఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. బండిపాట అదే చెప్పు, అది చెప్పి సరిపోతుంది. ఇక్కడ మరి కప్పెట్టుకోమంటున్నారు, కప్పెట్టుకోవచ్చు కాదు, ఊరందరూ చెప్తున్నారు సూచనలు ఏమంటున్నాండి. ఒక గజం సూచనలు చూపించండి సార్. నేను చెప్పినట్టుగా మీరు వద్దు, దీని మీద రిపోర్ట్ మీరు ఇచ్చేదానికి కప్పెట్టుకోమంటారా? ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింలు గాడేరు కాలం మీద గాడేరు కాలం కప్పెట్టుకొచ్చానో చెప్పండి. ఇక్కడ బోర్డు పాతమనండి, ముందు బోర్డు పాతమనండి. శతవార్షికోత్సవాల్లో భాగంగా నెల 26న భీమవరంలో జరగనున్న ప్రదర్శన బహిరంగ సభల్లో కార్మిక వర్గం, శ్రమజీవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం, బుధవారం మార్కెట్ వద్ద జరిగిన భీమవరం 1వ డివిజన్ మున్సిపల్ కార్మికులు సిపిఐ శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కిలారి మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ శ్రమజీవుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనాలు, 8 గంటల పని సాధన, ఇంకా అనేక కార్మిక హక్కులు చట్టాల సాధనకు సిపిఐ నిర్విరామ పోరాటాలు సాగించిందన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం లేక ధనిక పేద తారతమ్యాలు, కులమత వివక్షకు తావులేని సమాజ స్థాపనే లక్ష్యంగా సిపిఐ 100 ఏళ్లుగా విరామం మెరుగని పోరాటాలు సాగిస్తుందన్నారు. సిపిఐ ఆవిర్భావం జరిగి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుగుతున్న సిపిఐ శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, వాడవాడలా సిపిఐ పథకాలు ఆవిష్కరించి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ పోరాటాలు చరిత్ర విరమించాలని భీమారావు కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనలో ఎంతో మంది కమ్యూనిస్టులు జైళ్లకు వెళ్లారని, ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు, మత సామరస్య సాధనకు ఎనలేని కృషి నిర్వహిస్తుందన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 26న భీమవరంలో చేపట్టిన ప్రదర్శన బహిరంగ సభలను విజయవంతం చేయాలని రంగారావు కోరారు. సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎలేటి విజయానంద్ పాల్గొన్నారు. శ్రమజీవుల పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పరిపూర్తి అవుతూ ఉంది. ఈ నెల 26వ తారీఖున పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేనటువంటి, ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో అందరికీ తినడానికి ఈ రోజు రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులతో 2020-23 వేతన సవరణ విషయంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఈ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామన్నారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ, జాయింట్ కమిషనర్ ఏ రాణి, సహాయ కార్మిక అధికారి ఎస్కే జాబీనా,
డిఎస్పీకే ఏకే సుబ్బరాజు, పేపర్ మిల్ అసోసియేషన్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు మేనేజర్ బ్లాగ్లే బీజాయ్ కుమార్ సంకు, హెచ్ఆర్ గణేష్, ఫైనాన్స్ హెడ్ రిషికాంత్ గుప్తా, సిఎస్ఆర్ మేనేజర్ డి తాతారావు, కార్మిక సంఘ ప్రతినిధులు సిఐటియు ఎస్ వెంకటేశ్వరరావు, అరుణ్, ఏఐటియుసిఏ సత్యనారాయణ, ఐఎన్టీయూసీ జేవై దాసు, స్టాఫ్ వర్కర్ సంఘం కె రాజేష్, బి మురళీకృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం పరిధిలోని రాళ్ల గంగమాంబ దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడిగా మరొకసారి రామచంద్రుడు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండవసారి మండల బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికై పాలన కొనసాగిస్తుందని, ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతమవుతుందని, అదేవిధంగా గుడిపల్లి మండలం పరిధిలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. స్థానికంగా ఇప్పటికే బీజేపీ బలపడుతోందని, ఇకపై సైతం పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. తనకు ఈ అవకాశం కల్పిన బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ కు, కుప్పం నియోజకవర్గ బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షులు శివశంకర్ కు, గుడిపల్లి మండల ఎన్నికల విభాగ బీజేపీ అధ్యక్షులు గజేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున మండల ఎన్నికల అధికారి గజేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ తులసినాథ్ గారు, కౌన్సిలరు కుప్పం ఇన్ఛార్జ్ డాక్టర్ జేవి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల బూత్ అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మండల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ కోసం నేను పనిచేస్తుంది. అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు బూత్ అధ్యక్షులు కానీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తాను. ప్రతి ఒక్క పంచాయతీలోనూ 42 బూతులకి 42 బూత్ అధ్యక్షులు ఈరోజు గుడిపల్లి మండలంలో ఉన్నారు. 18 పంచాయతీలకి 10 శక్తి కేంద్ర అధ్యక్షులు కూడా మేము నియమించడం జరిగింది. చాలా యాక్టివ్గా గుడిపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఉంది. నా వంతు కృషి ఇంకా ముందుకి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ అయ్యేదానికి సహాయ సహకారాలను అందిస్తానని కోరుతున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉండే నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీ ఇదో 3వసారి పాలనలో ఉంది. ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం మన ముఖ్యమంత్రి సీఎం గారి సొంత నియోజకవర్గంలో కూడా గుడిపల్లి మండలంలో నేను ఒక మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ను తెచ్చేందుకు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్మెంట్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డిఎస్సీలో ఎక్కువ మంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పారదర్శకంగా నిర్వహించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటు లాంటి జీవో 117ను రద్దు చేసి కొత్త డ్రాఫ్ట్ మోడల్ ను సిద్ధం చేశారు. కొత్త పోస్టుల భర్తీ ప్రారంభమయ్యేలోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీ చేశారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యా సంస్థలకు 32.45 కోట్ల వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్య పుస్తకాలు, వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, రికార్డ్ బుక్స్, నోట్ బుక్లు కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కేవలం ఇంటర్ ఎడ్యుకేషన్ కే రెస్ట్రిక్ట్ పరిమితం కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో పోటీ పరీక్షలకి, జేఈఈ వీటన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వీటి పట్ల ఈ కోచింగ్ తర్వాత ఈ జేఈఈ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల నుంచి ఈ కాలేజీల్లో కూడా అదే విధానం, అంటే జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్లకి కోచింగ్ ఇవ్వటం, లేకపోతే వాటికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వటం, స్పెషల్ క్లాసెస్ ని చేయటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ లో కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్డీఏ మీటింగ్ అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసే విషయంపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చంద్రబాబు భేటీయారు. విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేవారు మేము కాదని గుర్తుంచుకోండి అన్నారు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అన్నారు. ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది, అందరికీ ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది, మీ చూపించండి లేదని చూపించండి. మీరు అరెస్ట్ చేయమని చట్టంలో ఉందా? ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోరని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు టెంట్ల ముందు నుంచే వెళుతున్న ముఖ్యమంత్రి టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచిన ఉలుకు లేదన్నారు. అన్ని వర్గాలకు మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులరైజేషన్ సహా ఇతర హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తారీఖున రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, నేను నువ్వు మెదక్కి వచ్చినాడు మా సర్వశిక్ష అభియాన్ 10th కిందకి వచ్చిన అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు. రేవంత్ రెడ్డికి సీబు ఎత్తుంటే నువ్వు మనిషి అయితే, నువ్వు మాట మనిషి అయితే మాట మీద నిలబెట్టాడైతే పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా, మా వాళ్ళని లేపద్దు.
ఈ రంగా రేవంత్ రెడ్డి పోతే బట్టాటం కట్టడం, మా వాళ్ళని కూర్చొని చేయకపోవడం, పిచ్చి పిచ్చి చేయకుని మా వాళ్ళు బరాబర్ ఈయన కూర్చుంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో వచ్చే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు సంబంధించి మంగళవారం ఆయన హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కలెక్టర్ కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లు నియమించాం. ఈ ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 20 లక్షలకు తక్కువ కాకుండా అత్యంత నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. రోజుకు 4.5 నుంచి 5.5 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, జనవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్న వారికి తొలుత ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏ అధికారి తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను కూడా నిర్మిస్తాం. హైదరాబాద్ నలువైపులా 100 ఎకరాలను సమీకరించి హౌసింగ్ బోర్డు ఆధ్వర్యాన ఇండ్ల నిర్మాణం చేపడతామని పొంగులేటి తెలియజేశారు. తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతుంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించబోతున్నాం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజింగ్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందచేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హాంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుంది. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వివక్షకు తావు లేకుండా పారా క్రీడా సంస్థలలో పోటీలు నిర్వహించుకోవడం ఈ సీఎం కప్ మరొక ప్రత్యేక ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ 2024 విజయవంతం చేయడంతో యావత్ తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు క్రీడాభిమానులు పాల్పంచుకుంటున్నారు. ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు, క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం